హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మనకి భీమవరంలో మావుళ్ళమ్మ అమ్మవారి అన్న సమారాధన అండి. ఒకే రోజు సుమారు 1,00,000 మందికి పైగా అన్న సమారాధన ఇక్కడ జరుగుతుంది. ఇలాంటివి కేవలం మన భీమవరంలో మాత్రమే జరగగలవేమో. ఇక్కడ మొత్తం అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ అన్న సమారాధనలో వంట కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ మనకి ఒక్కొక్కటి కూడా ఎలా జరుగుతున్నాయి అనేవి ఇక్కడ ఈ వీడియోలో ఇక్కడి నుంచి అన్నీ చూపిస్తాము. అందరూ చూడండి. మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ భీమవరంలో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన గ్రామ దేవత జలవేల్పు శ్రీ 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 మావుళ్ళమ్మ కోదండరామ రైస్ అండ్ జనరల్ మార్కెట్ వారు భీమవరం వాస్తవ్యం 4 కట్ల ఒక పెయింట్ కట్ట విరాళంగా ఇచ్చారు. రాయించుకోమని ఆయన్ని రాచారా ఒక రైట్ అయితే అలాగే కాకింగ్ నాగేశ్వరరావు గారు పక్కలు 4 బస్తాల బియ్యం విరాళంగా ఇచ్చారు. వంకాయలు ఉడకబెట్టేస్తాడు ఆయిల్లో అయిపోతున్నారు. రైస్ పులిహోరకి లోపల కూడా ఉడుతుంది. లోపల కూడా వండేస్తున్నారు బాబు. సత్యనారాయణ గారు రాజమండ్రి వాస్తవ్యులు వారు 116 రూపాయలు అన్న సమాధానం విరాళంగా అందించారు. జల్లా శ్రీనివాస్ గారు 15 కేజీల బియ్యం వారిని అమ్మవారు చల్లగా కాపాడు కాక అన్న సమారాధనకు విరాళాలు కాదు. వీరాస్వామి గారు అన్న సమారాధనకు 500 రూపాయలు విరాళంగా అందించారు. పి వీరాస్వామి గారు. కె శ్రీరాములు గారు భీమవరం వాస్తవ్యులు వారు 500 రూపాయలు విరాళం అందించారు. కె శ్రీరాములు గారు 500 రూపాయలు విరాళం అందించారు. కెల్లా శ్రీనివాసరావు గారు అన్న సమారాధనకు 200 రూపాయలు విరాళం అందించారు. కెల్లా శ్రీనివాసరావు గారు అన్న సమారాధన 200 రూపాయలు విరాళం అందించారు. సమారాధనకు విరాళాలు కానుకలు. రేపు ఉదయం జరిగే అఖండ భారీ అన్న సమారాధనకు విరాళాలు కానుకలు. వస్త్ర రామకృష్ణ గారు భీమవరం వాస్తవులు వారు అన్న సమారాధన 500 రూపాయలు విరాళంగా అందించారు. వస్త్ర రామకృష్ణ గారు. తదుపు వార్తలు వారిని అమ్మవారు చల్లగా కాపాడు కాక. వెంకట సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థం వారి సొంతల శ్రీమన్నారాయణ గారు
రూపాయలు విరాళం అందించారు. ఈ అక్కడ నాయుడు గారు 2 కేజీలు 3 కేజీల బియ్యం ఇచ్చి ఉన్నారు. అక్కడ నాయుడు గారు వారిని అమ్మవారు చల్లగా కాపాడి నిర్ణయిస్తున్నారు. మన గ్రామ దేవత జలవేల్పు శ్రీ 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 మౌళ్ళమ్మ ఈ కోదండరామ రైస్ అండ్ జనరల్ మార్కెట్ వారు భీమవరం వాస్తవ్యులు 4 కట్ల 1 పెయిన్ కట్ట విరాళంగా ఇచ్చారు. రాయించుకోమని ఆయన్ని రాచారా ఒక రైట్ అయితే అలాగే కాకినాడ నాగేశ్వరరావు గారు అనే భక్తుడు ఇది పక్కనే కాకినాడ పోయి నాగేశ్వరరావు గారు 4 బస్తాల బియ్యం విరాళంగా ఇచ్చారు. రా. వంకాయలు ఉడకబెట్టేస్తాడు ఆయిల్లో అయిపోతున్నారు. రైసు పులిహోరకి లోపల కూడా ఉడుతుంది. లోపల కూడా వండేస్తున్నారు బాబు. వెంకటకృష్ణ సత్యనారాయణ గారు రాజమండ్రి వాస్తవ్యులు వారు 116 రూపాయలు అన్న సమాధానం విరాళంగా అందించారు. కెల్లా శ్రీనివాస్ గారు 15 కేజీల బియ్యం వారిని అమ్మవారు చల్లగా కాపాడు గాక. అన్న సమారాధనకు విరాళాలు కాదు. పి వీరాస్వామి గారు అన్న సమారాధనకు 500 రూపాయలు విరాళంగా అందించారు. పి వీరాస్వామి గారు. కె శ్రీరాములు గారు భీమవరం వాస్తవ్యులు వారు 500 రూపాయలు విరాళం అందించారు. కె శ్రీరాములు గారు 500 రూపాయలు విరాళం అందించారు. కెల్లా శ్రీనివాసరావు గారు అన్న సమారాధనకు 200 రూపాయలు విరాళం అందించారు. కెల్లా శ్రీనివాసరావు గారు అన్న సమారాధన 200 రూపాయలు విరాళం అందించారు. అన్న సమారాధనకు విరాళాలు కానుకలు. రేపు ఉదయం జరిగే అఖండ భారీ అన్న సమారాధనకు విరాళాలు కానుకలు. వస్త్ర రామకృష్ణ గారు భీమవరం వాస్తవులు వారు అన్న సమారాధన 500 రూపాయలు విరాళంగా అందించారు. వస్త్ర రామకృష్ణ గారు. తదుపరి వార్తలు వారిని అమ్మవారు చల్లగా కాపాడు గాక. వెంకట సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థం వారి సొంతర శ్రీమన్నారాయణ గారు ఈ అక్కడ నాయుడు గారు 2 కేజీలు 3 కేజీల బియ్యం ఇచ్చి ఉన్నారు. అక్కడ నాయుడు గారు వారిని అమ్మవారు చల్లగా కాపాడి నిర్ణయిస్తున్నారు. అమ్మవారు చల్లగా కాపాడు
గారు. ఈ సమారాధనలో అన్నప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాసరావు గారు, చిక్కాల తరుణ్ కుమార్ గారు అన్న సమారాధన నిమిత్తం 1100 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని తరుణ్ కుమార్ గారిని అమ్మవారు చల్లగా కాపాడుగాక. శ్రీనివాసరావు అనే భక్తులు 122 రూపాయలు నగదు 3 కేజీల స్వీట్ అందించారు అన్న సమారాధనకు. మన గ్రామ దేవత జలవేల్పు శ్రీ 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 మౌళ్ళమ్మ ఈ అమ్మవారి కోదండరామ రైస్ అండ్ జనరల్ మార్కెట్ వారు భీమవరం వాస్తవ్యులు 4 కట్ల 1 పెయిన్ కట్ట విరాళంగా ఇచ్చారు. రాయించుకోమని ఆయన్ని రాచారా ఒక రైట్ అయిపోయింది. అలాగే కాకి నాగేశ్వరరావు గారు అనే భక్తులు ఇది పక్కనే కాకి పోయి నాగేశ్వరరావు గారు 4 బస్తాల బియ్యం విరాళంగా ఇచ్చారు. రా. వంకాయలు ఉడకబెట్టేస్తాడు వీడు ఆయిల్లో అయిపోతున్నారు. రైస్ పులిహోరకి లోపల కూడా ఉడుతుంది. లోపల కూడా వండేస్తున్నారు బాబు. వెంకటకృష్ణ సత్యనారాయణ గారు రాజమండ్రి వాస్తవ్యులు వారు 116 రూపాయలు అన్న సమారాధన విరాళంగా అందించారు. చెప్పండి. జల్లా శ్రీనివాస్ గారు 15 కేజీల బియ్యం వారిని అమ్మవారు చల్లగా కాపాడుగాక. అన్న సమారాధనకు విరాళాలు కాదు. శ్రీ వీరాస్వామి గారు అన్న సమారాధనకు 500 రూపాయలు విరాళంగా అందించారు. పి వీరాస్వామి గారు, కె శ్రీరాములు గారు భీమవరం వాస్తవ్యులు వారు 500 రూపాయలు విరాళం అందించారు. కె శ్రీరాములు గారు 500 రూపాయలు విరాళం అందించారు. కెల్లా శ్రీనివాసరావు గారు అన్న సమారాధనకు 200 రూపాయలు విరాళం అందించారు. కెల్లా శ్రీనివాసరావు గారు అన్న సమారాధన 200 రూపాయలు విరాళం అన్న అందించారు. సమారాధనకు విరాళాలు కానుకలు. రేపు ఉదయం జరిగే అఖండ పాడి అన్న సమారాధనకు విరాళాలు కానుకలు. వస్త్ర రామకృష్ణ గారు భీమవరం వాస్తవులు వారు అన్న సమారాధన 500 రూపాయలు విరాళంగా అందించారు. వస్త్ర రామకృష్ణ గారు తదుపు వార్తలు వారిని అమ్మవారు చల్లగా కాపాడుగాక. వెంకట సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సొంతల శ్రీమన్నారాయణ గారు ఇప్పుడు దాకా 90
ఈ అక్కడ నాయుడు గారు 2 కేజీలు 3 కేజీల వివరాలంగా ఇచ్చి ఉన్నారు. అక్కడ నాయుడు గారు వారిని అమ్మవారు చల్లగా కాపాడి నిర్ణయిస్తున్నారు. ప్రతి తీసుకుంటారు